హాయ్ అండి. లిమిటెడ్ బిలీఫ్స్లో మరొక అంశం చూద్దాము. ఇప్పుడు ఒలింపిక్స్లో పోటీ చేసేవాళ్ళు అందరికీ టాప్ 1 అయితే రాదు కదా. కానీ అందరూ కూడా పోటీ చేసే వాళ్ళందరూ కూడా నేను ముందుకు వెళ్తాను, నేను టాప్ 10లో ఉంటాను అనే నమ్మకంతో ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళు పోటీ చేయగలుగుతారు. లేకపోతే ముందుగానే ఆగిపోతారు. కాబట్టి ఇలాంటి సమయంలో ఒకళ్ళకే గోల్డ్ మెడల్ వస్తుంది కదా, ఇంతమందిలో పోటీ పడలేము అని అనుకుంటే ముందుగానే వాళ్ళు ఆగిపోతారు. ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు నేను చేయగలను, నేను టాప్ 10లో ఉండగలుగుతాను అనే నమ్మకంతో మనం మొదలుపెట్టినప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళగలుగుతాము. అలా ముందుకు వెళ్ళినప్పుడు టాప్ 10లో ఉన్నప్పటికీ కూడా ప్రయత్నించగా ఏదో ఒక సమయంలో మనం ప్రథమ స్థానానికి అనేది వెళ్ళగలుగుతాం. అలా కాకుండా ముందుగానే ఇంతమందిలో నేను పోటీ చేయలేను అని ఆగిపోతే అసలు పోటీ అనేదే లేదు. కాబట్టి ఈ లిమిటెడ్ బిలీఫ్ని మనం గుర్తించి ఖచ్చితంగా ఏ రంగంలో ముందుకు వెళ్ళాలన్నా కూడా మనం రీఫ్రేమ్ చేసుకొని ఎంపవరింగ్ బిలీఫ్గా మార్చుకొని ముందుకు వెళ్ళటం అనేది అందరికీ అవసరం. థ్యాంక్ యూ ఆల్.